నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పిచ్చి ముదిరితే పైత్యంలాగా తయారవుతుందంటారు కదా, ఆ పైత్యానికి పరాకాష్టానే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లాంటి మోడల్ హోటల్. ఐ థింక్ ఇది రాయుడు మిలిటరీ హోటల్ అనుకుంటా. ఆ హోటల్ గురించి ఆయన మాట్లాడింది విన్న తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆయన్ని. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మా ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ లో మా వెంకటేశ్వర స్వామికి అంతకు మించి ప్రాధాన్యత మేము ఇస్తాం. ఈ ఐడియా ఎలా వచ్చింది అనేది, ఈ ఐడియా రావడానికి ముఖ్య కారణం అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి ఒక ప్లెజెంట్నెస్ ఉంటది. ఆ ప్లెజెంట్నెస్ తోనే వచ్చి ఇక్కడ భోజనం చేయాలనుకున్నాం. అందుకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిప్లికేట్ చేసాం. చాలా మంది అడుగుతున్నారు, వెంకటేశ్వర స్వామిని పెట్టారు, నాన్ వెజ్ ఎందుకు సర్వ్ చేస్తున్నారు అని. మేము చాలా 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 భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామిని పరిగణిస్తున్నాం. అంతే శ్రద్ధతో స్వామివారి ఎదురుగుండా పక్కన ఉన్న టేబుల్స్ లో మేము వెజ్జే పెడతాం, నాన్ వెజ్ పెట్టాం. ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ ఫోటో దిగి వెళ్తుంటే మాకెంత హ్యాపీగా ఉందంటే, మేము పడ్డ కష్టం, మేము పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో అంతకు మించి మీ వెంకటేశ్వర స్వామి ఇంకా బాగున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పక్కా మిలిటరీ, పక్కా ఫైన్ డైన్. ఇది ఆ హోటల్. ఫస్ట్ ఇందులో 2 కరెక్షన్ అన్నా. మీ వెంకటేశ్వర స్వామి కాదు, మన వెంకటేశ్వర స్వామి. మీ వెంకటేశ్వర స్వామి బాగున్నాడు, తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి బాగున్నారని ఎవరు మాట్లాడరు. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారని మాత్రమే మాట్లాడతారు. నీ సెల్ఫ్ డబ్బా కోసం, నీ హోటల్ ప్రమోషన్ కోసం మీ వెంకటేశ్వర స్వామి మీరు చాలా గొప్పగా పెట్టారు అనేది తీసేయాలి. నెంబర్ 2, స్వామి వారికి ఎదురుగా ఉన్న టేబుల్స్లో వెజ్ పెడితే సరిపోద్దా? ఒక ఆలయ పవిత్రత తెలుసా? ఓ పక్కన నుంచి ఆల్రెడీ అన్యమతస్తులతో మనం కొట్లాడుతున్నాం. ఆలయ ప్రాంగణంలో నాన్ వెజ్ తింటూ దొరికిన వాళ్ళందరినీ తప్పు అని చెప్తున్నాం. ఏకంగా నువ్వు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నమూనాను పెట్టేసి ఎదురుగా తినకపోతే తప్పు కాదు, పక్కన కూర్చొని తినడం తప్పే, పక్కన కూర్చొని తినడం తప్పు కాదు, ఎదురుగా కూర్చొని తినడమే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎంత తప్పో తెలుసా? అండ్ నెంబర్ 3, అన్యమతస్థులు ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా ఆలయం యొక్క పవిత్రత దెబ్బతింటోందని, ఆలయ వ్యవస్థలోనే అన్యమతస్థులు ఉండకూడదని పోరాటం చేస్తున్నావు. మరి నీ హోటల్లో ఓన్లీ హిందూసే తింటున్నారా, అన్యమతస్థులు కూడా వస్తున్నారా? మరి అంత పవిత్రమైన తిరుమల తిరుపతి నమూనాతో పెట్టిన నీ హోటల్లో మాంసాహారమే పెట్టడం తప్పు. అన్యమతస్థులు అక్కడికి వచ్చి పవిత్రతతో అలా ఉంటారా? అండ్ నెంబర్ 3, అక్కడికి వచ్చిన వాళ్ళు ఫొటోస్ ఎలా దిగుతున్నారో చూసారా? కాళ్ళకు చెప్పులు కూడా తీసేయట్లేదు. ఫొటోస్ దిగి చాలా సంతోషపడుతున్నారా? అవమానిస్తున్నావు వెంకటేశ్వర స్వామిని. ఆడ చెప్పులు వేసుకొని, చాంతాళ్ళు వేసుకొని నిలబడి ఫోటోలు దిగుతున్నారు. నీ ఫోటో షూట్ల కోసం కావాలి అంటే ఏదైనా పెట్టుకో. ఏ ఊటీనో, కొడైకెనాలో, లేకపోతే ఇంకోటో తీసుకొచ్చి నమూనా పెట్టేసుకో. ఎవరిచ్చారు నీకు ఈ హక్కు? మళ్ళీ తప్పే కాదు, చాలా గొప్ప సేవ చేస్తున్నట్టు, ప్రతి ఒక్కరూ నిన్ను పొగుడుతున్నట్టు, ఆ పొగడతలతో అసలు తబ్బిబ్బైపోతున్నట్టు మాట్లాడుతున్నావు. ఏమనుకుంటారు? పైసలు సంపాదించడం కోసం ఏదైనా చేసేస్తామా అన్న? దేవుణ్ణి కూడా తీసుకొచ్చేసి ఆ దేవుడితో కూడా ఆటలు ఆడేస్తామా? మళ్ళీ అది గొప్ప అని మాట్లాడతామా? పవిత్రత అంటే ఏంటన్నా? చాలా పవిత్రంగా ఉంటాడు మా వెంకటేశ్వర స్వామి, అంతే పవిత్రత ఇస్తున్నామని. దేవుడి సన్నిధిలో మాంసాహార భోజనం పెట్టడం పవిత్రత. ప్రాంగణం మొత్తం ఒకటే కదా. ఇంట్లో దేవుడి గదికి ఎదురుగా కూర్చోట్లేదు, పక్కన ఎక్కడ కూర్చున్నా కాదు అని ఏ పనులు పడితే ఆ పనులు చేసేస్తావా? చెయ్యవు కదా. దానికంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఎందుకు? కొన్ని పద్ధతులు ఉంటాయి. నువ్వు దేవుణ్ణి పెట్టి ఆ ప్రాంగణం మొత్తం ఒకటే చేసి, అది హైందవులంతా ఎంతో గొప్పగా భావించే కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుపతి నమూనాను పెట్టి నేను తప్పే చేయట్లేదని మాట్లాడుతున్నావు. ఇది పిచ్చి కాకపోతే, పైత్యం కాకపోతే, డబ్బులు సంపాదించడానికి ఒక పద్ధతి కాకపోతే ఏమంటారన్నా? మనమే మన ధర్మాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుంటే పక్కనోడు చెయ్యడా? అండ్ టీటీడీ వాళ్ళు ఇది ఇంతగానం వైరల్ అవుతున్నప్పుడు వీడియో, ఇలాంటి హోటల్స్కి కానీ ఇలాంటి వాటికి కానీ పర్మిషన్ ఉండదు. ఇది టీటీడీ తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను, అలాగే అక్కడ ఉన్న ఆహ్లాదకర వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా అవుతుంది. ఇలాంటి పర్మిషన్స్ లేవు అని దానికి నోటీస్ ఇచ్చారా హోటల్కి? పోనీ ఇప్పించారా? ఎందుకు జరగట్లేదు? కారణం ఏంటి? మిలిటరీ హోటల్కి తిరుపతి నమూనా. వరెవా, ఇది దౌర్భాగ్యమా, పిచ్చా, పైత్యమా, అతి తెలివితేటలా? తెలివితేటలు ఓకే, నిజంగా నీకు అంత బుద్ధి ఉంటే, అంత పవిత్రత నీకు
ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిని తీసుకొచ్చి ప్రజలకు చూపించాలి అని నువ్వు అనుకుంటే ఫస్ట్ నీ హోటల్లోకి వచ్చేటోడు చెప్పులు వేసుకోవద్దు. నెంబర్ 2, ఆ హోటల్లో వెజ్ భోజనం మాత్రమే ఉండాలి. నెంబర్ 3, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర భోజనం చేసే వాళ్ళు ఎవరైనా డబ్బుల కోసం ఎదురు చూస్తారా? ఉచితంగా ఇవ్వాలి. ఎవరైనా సరే ఆ పాపం ఈయన ఉచితంగా వెంకటేశ్వర స్వామి నమూనాను పెట్టి భోజనాలు పెడుతున్నారు కాబట్టి మేము ఏదైనా సరే డొనేట్ చేయాలి అనుకుంటే చేస్తారు, లేకపోతే చేయరు. నెంబర్ 4, అన్య మతస్థులకు ఎలా ఉండకూడదు. ఇవన్నీ పెట్టి ఆడ హోటల్ నడుపు, నాన్ వెజ్తో సహా తీసేసి. అంతేగాని భక్తులు వస్తున్నారు, ఫోటో దిగుతున్నారు, ఫోటోషూట్ స్పాట్గా మారిపోయింది, ఆ ఫొటోస్ దిగడం కోసం కస్టమర్లు పెరిగిపోతున్నారు, నేను చాలా ఆనందంగా ఉన్నది, ఒక గొప్ప ఘనకార్యం చేసిన అంటే ఎవరు ఊరుకోరు. అది పద్ధతే కాదు. అవునంటారా కాదంటారా? నేను చెప్పింది రైట్ అంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.